హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి ఒక షార్ట్ నోటీస్ అనేది ఈ వీక్ రావాల్సిన ఎంప్లాయ్మెంట్ నోటీస్లో ముందే మనకి బయటికి ఇంటర్నెట్లో వచ్చేయడం జరిగింది. సో క్లియర్గా డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇది షార్ట్ నోటీస్ అనమాట. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేదాకా ఇంకా క్లియర్గా అసలు సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్గా చూద్దామండి. చూసుకోండి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్స్కి అయితే ఈ నోటిఫికేషన్ రాబోతుందన్నమాట. గ్రాడ్యుయేట్ పోస్ట్కి మనం చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ సెప్టెంబర్ 14th నుంచి అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 13th అండి. ఓకే, అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి టోటల్ గ్రాడ్యుయేట్ పోస్ట్ చూసుకుంటే టోటల్ 8,113 ఉన్నాయి. ఇందులో వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు చూడొచ్చు, కోవిడ్ వల్ల ఒక 3 years పెంచడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, January 1st 2025 కల్లా 36 years వరకు ఏజ్ లిమిట్ పెంచడం జరిగింది. సో చాలామంది దీనివల్ల ఎలిజిబుల్ అవుతారు. సో తప్పకుండా ఈ ఛాన్స్ని అయితే అందరూ ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఈ ఛాన్స్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో అలాగే అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ చూసుకుంటే సెప్టెంబర్ 21st నుంచి ఓపెనింగ్ అండ్ అక్టోబర్ 20 వచ్చేసి లాస్ట్ డేట్ అనమాట. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 3,445 ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ ఇక్కడ కూడా మనకి 33 years వరకు ఉందండి. సో ఖచ్చితంగా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే మెడికల్ ఫిట్నెస్ గురించి మనకు క్లియర్గా మెన్షన్ చేశారు అండ్ విజన్ గురించి మెన్షన్ చేశారు అనమాట. సో అలాగే ఫీజు చూసుకుంటే 500 ఎవరు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అనమాట. చూసుకోండి, 250 రూపీస్ ఎవరెవరికో చూడండి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీడీ, ఫిమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ ఆర్ ఈబీసీ, వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఆ 250 మీరు సిబిటి ఎగ్జామ్ రాశాక మళ్ళీ మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు, దానికి వెనక్కి వచ్చేస్తాయి. ఓకేనా? మిగతా వాళ్ళందరూ కూడా 500 పే చేస్తే సిబిటి ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 400 అనేది రీఫండ్ అవుతుంది అనమాట. అంటే 100 రూపీసే ఫీ, చాలా తక్కువే ఫీజు. బట్ ఎగ్జామ్ రాసిన తర్వాతే రీఫండ్ అవుతుంది, క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా? అలాగే ఎలా అప్లై చేయాలంటే మీరు ఏ వెబ్సైట్లో అయినా సరే అప్లై చేయొచ్చండి. మొత్తం ఆర్ఆర్బీ వెబ్సైట్స్ అన్నిటికీ ఉన్నాయి కదా, అవునా? సో ఎందులోనైనా సరే మీరు అప్లై చేయొచ్చు. అఫీషియల్గా వచ్చిన తర్వాత డేట్స్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అండ్ క్లియర్గా మెన్షన్ చేశారు, ఒక ఆర్ఆర్బీకే అప్లై చేయాలని, 1 ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలన్నారు. సో మనకి పూర్తి డీటెయిల్స్ అయితే అఫీషియల్ నోటిఫికేషన్స్ వచ్చాక చాలా క్లియర్గా అర్థం అవుతాయి. సో అప్పుడు మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనండి? సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.